హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ద్వారా ముఖ్యంగా మహిళలకు, రైతులకు, విద్యార్థులకు సంబంధించి 2 పథకాలను మే నెలలో అయితే లాంచ్ చేయబోతుంది గవర్నమెంటు. సో వీటి గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను. అలానే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపల వేట నిషేధం అనేది కొనసాగుతుంది. మత్స్యకారులకు సంబంధించి ప్రభుత్వము 20,000 రూపాయలు అయితే వారి యొక్క ఖాతాల్లోకి ఈ నెలలోనే జమ చేయబోతుంది. ఏ తేదీన జమ చేస్తారనేది ఈ వీడియోలో చెప్తాను. సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నిటి కూడా ఈ విధంగా వీడియోస్ రూపంలో తెలియజేయడం జరుగుతుందండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి నేను మీకు ఒక వీడియో అయితే చేసి పెట్టినాను. సో ఈ వీడియోని మీరు తప్పనిసరిగా చూడండి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియోని తప్పకుండా చూడండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతుందన్నమాట. మే నెలలో ఈ పథకాన్ని అయితే లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా మే నెలలో అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయండి. మే నుంచి జూన్ నెలాఖరు వరకు అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటారు. అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఈ జూలై నెలలో లేదా ఆగస్ట్ నెలలో అయితే ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను విడుదల చేయబోతుంది గవర్నమెంట్. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అదే కొనసాగిస్తుంది ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కాకపోతే గతంలో 13,000 రూపాయలే ఇచ్చేటివి అనమాట. అంటే అమ్మఒడి కింద 13,000 రూపాయలే పడేటివి. అయితే ఈసారి అలా కాకుండా 15,000 రూపాయలకు చేర్చి ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లు అప్డేట్. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు తప్పనిసరిగా 75% ఈ హాజరు శాతం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తుంది గవర్నమెంట్. అయితే అప్లికేషన్స్ అనేటివి 2024, 2025 సంవత్సరానికి సంబంధించిన లబ్ధిదారుల యొక్క వివరాలు అనేటివి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నట్లు తెలుస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అయితే ఈ డేటానంతా కూడా తల్లికి వందనం వెబ్ పేజ్ని అయితే రెడీ చేసి తల్లికి వందనం వెబ్ పేజ్లో అయితే ఈ డేటానంతా కూడా యాడ్ చేస్తుంది గవర్నమెంటు. సో దాని ద్వారా ఉన్నటువంటి పాత లబ్ధిదారులు అంటే పాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. అలానే జూన్ నెలలో స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ యొక్క స్కూల్ సంవత్సరానికి సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే కొత్త లబ్ధిదారుల యొక్క వివరాలు కూడా నమోదు చేసుకుంటూ ప్రభుత్వం అయితే నిధులను విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఈ అకౌంట్లోకి డబ్బులు అనేటివి 15,000 రూపాయలు ఎప్పటి లోపల పడతాయంటే ఆగస్టు లోపల పడేందుకు అవకాశం అయితే ఉంది. ఇక్కడ ముఖ్యమైన మరొక అప్డేట్ ఏంటంటే, తల్లికి వందనం పథకం ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి అయితే ఈ డబ్బులను వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి రైతు భరోసా. సింపుల్గా చెప్పాలంటే అన్నదాత సుఖీభవం పేరు మార్చి అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది. అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేటివి మే నెలలో తీసుకునేందుకు అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందండి. అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను మొత్తంగా 20,000 రూపాయల రూపంలో రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అయితే రైతులకు సంబంధించి 3 విడతల్లో సంవత్సరానికి విడుదల చేస్తామని చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకున్న తర్వాత ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఈ యొక్క రైతు సేవా కేంద్రాలు అయితే ఉన్నాయి కదా, అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు అనేవారు అనమాట. సో వాటి దగ్గర అయితే ఈ ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది ప్రతి గ్రామాల వారీగా. అందులో ఎవరికైతే పేర్లు అయితే ఉంటాయో వారికి ప్రభుత్వం ఎప్పుడైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తుందో 1 వారం లేదా 2 వారాల వ్యవధిలో వారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను చేరే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ 2 పథకాలు అనేటివి లాంచ్ కావడం జరుగుతుందన్నమాట. లాంచ్ అవుతాయే కానీ వాటికి సంబంధించిన పేమెంట్స్ అనేటివి జరగవు. అవి జరిగేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి అప్లికేషన్స్, కొత్తగా వచ్చేటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా వెరిఫికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి
అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మత్స్యకారులకు సంబంధించి గతంలో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారో మత్స్యకార భరోసా పొందుతున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 26వ తేదీన మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి గతంలో 10,000 రూపాయలు అయితే అందేవి. ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి మార్పులు వచ్చేసి 20,000 రూపాయలకి అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారండి అధికారులు. సో దీని మీద వచ్చేసి రీసెంట్గానే ఒక మీటింగ్ అనేది జరిగిందనమాట. మత్స్యకార భరోసాకు సంబంధించి అంటే సముద్ర వేటకు ఎవరు వెళ్ళవద్దని రాష్ట్ర ప్రభుత్వము వేట నిషేధం అయితే కొనసాగిస్తూ ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచి మొదలై ఉందండి. సో ఈ యొక్క చేపల వేటకు వెళ్లకుండా ఉంటే మత్స్యకారులకు కొంచెం ఇబ్బందులు ఉంటాయని గుర్తించినటువంటి ప్రభుత్వం పేమెంట్ అనేది రిలీజ్ చేసేందుకు సిద్ధమైందనమాట. ఈ నెల 26వ తేదీన ఈ మత్స్యకార భరోసా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సో మత్స్యకారులకు సంబంధించి ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. పేమెంట్ మీకు పడిందా లేదా అనేది చూసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ వెబ్ పేజ్కి అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఇందులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లను ఎంటర్ క్యాప్చా కోడ్లో అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవడంతో పాటు మీ పేమెంట్ పడిందా లేదనేది చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మత్స్యకారులకు సంబంధించి ఈ నెలలో 26వ తేదీన అమౌంట్ అనేది విడుదల కాబోతుంది 20,000 రూపాయల రూపంలో. సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న అప్డేట్స్తో సహా అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తానండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. డైలీ 4-5 న్యూస్ పేపర్లు చదివి అందులో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఈ విధంగా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుందండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరియు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే వారందరికీ కూడా ముందు రోజుల్లో అప్డేట్స్ వచ్చిన వెంటనే కూడా అందుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాము. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్గా అయితే ఉంటుందన్నమాట. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.